జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్న అభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః. అంటే జగజ్జైత్రైకమంత్రేణ జగత్తంతటికీ కూడా జగత్తునంతా జయించిన వాడైన ఓ రామచంద్రమూర్తి, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. జగజ్జైత్రైకమంత్రేణ, ఏదైనా మంత్రం ఉన్నదంటే ఆ మంత్రం ఈ మంత్రం కాదండి, ఒక్క రామనామం చెప్పుకుంటే చాలండి జగత్తునంతా కూడా జయించవచ్చు. ఒక్క రామనామంతో జగత్తునంతా జయించవచ్చట. అలాంటి జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్న అభిరక్షితం. ఒక రామాన్ని కానీ రామనామాన్ని కానీ జపించినట్టయితే జగత్తునంతా కూడా జయించిన శక్తి మనకు వస్తుంది అని ఇక్కడ మనకి చెప్పబడుతున్నా. యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః. ఆ రామనామాన్ని మనకి రక్షణ కానీ ఉంటే ఎలా ఉంటుందట అంటే సకల విద్యల్లోని కూడా మనం ఉత్తీర్ణులం అవుతామట. అంటే సకల విద్యలు కూడా సాధిస్తామట, సకల విద్యల్ని సిద్ధిస్తాయట. అలాంటి సిద్ధించే రామనామం ఒక్క రామనామం మాత్రమే అని ఇక్కడ మనకి ఈ శ్లోకం చెప్పబడుతున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వజ్రపంజరణామేదం యో రామకవచం స్మరేతు అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. ఇక మనం రామరక్షా స్తోత్రంలో ఇంకొక శ్లోకానికి మనం వెళ్ళినట్టయితే తర్వాత శ్లోకానికి, ఈ శ్లోకానికి సంబంధించిన విశేషం ఏమిటయా అంటే రామనామం ఇందాకల వరకు మనకి చెప్పింది ఏమిటి అంటే శిరోమే రాఘవ పాతు పాలం దశరథాత్మజ. శిరస్సు మీద మొత్తం శరీరం మీద అణువణువు ఉంటే రామచంద్రమూర్తి నామం, రామానికి రామశబ్దానికి సంబంధించిన మహత్తు మన శరీర అణువణువుని కూడా చెప్పబడి ఉన్నది అని మనం ఒక రక్షణ కలిగిస్తుంది, రక్షిస్తుంది అని మనకి ఇందాకల వరకు చెప్పిన శ్లోకాల వరకు ఉంది, ఇతపూర్వం చెప్పినవి. అయితే ఇప్పుడు వజ్రపంజరణామేదం. వజ్రపంజరణామేదం అంటే ఏమిటి అంటే ఆ రామనామం ఎలాంటిదా అంటే ఒక వజ్ర పంజరంలాగా పనిచేస్తుందట. వజ్రపంజరం అంటే ఏమిటంటే పంజరంలో ఉన్న ఏదైతే చిలకలాడిది ఉందనుకోండి, అది బద్దలు కొట్టి, అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఓ జైలు గోళ్ళ బద్దలు కొట్టడం అంటారు. అంటే అలాంటి మాటలు మనం అనుకోకూడదు. కానీ ఇక్కడ చెప్పడానికి ఏంటంటే వజ్ర పంజరం, ఆ పంజరం ఎలా ఉంటుందట అంటే రామనామంతో నిండినదై. ఆ పంజరం ఎలా ఉంటుందంటే రామనామంతో నిండినదై ఉంటుందట ఆ పంజరం. దాన్ని ఛేదించాలంటే చాలా శక్తి ఉండాలి. అక్కడ చెప్పాడు రామచంద్రమూర్తికే లేదట అది ఛేదించాలంటే. అంత మహత్తైన మంత్రం రామనామం. ఆ రామనామానికి సంబంధించిన విశేషాన్ని అలా చెప్పాడు. వజ్ర పంజర నామేదం యో రామ కవచం స్మరేత్. ఆ మంత్రం ఎలా ఉంటుందట అంటే మనకు ఒక కవచంలాగా ఏర్పడుతుంది ఈ రామరక్షా స్తోత్రం. ఈ రామనామం చేస్తే వజ్రపంజరంలాగా ఎలాగైతే ఏర్పడుతుందో ఈ కవచం, అంటే ఈ రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఒక స్మరేత్ అంటే స్మరించిన వేళలో మనకి ఒక వజ్ర కవచంలాగా ఏర్పడుతుంది, ఒక రామ కవచం. ఆ కవచం పేరేమిటి? రామ కవచం. ఈ రామ కవచంలా ఏర్పడుతుందట. ఇక ఆ కవచం కానీ ఉన్నదనుకోండి, ఎలా ఉంటుందట? ఆ కవచం మనం ధరించి ఒక యుద్ధానికి వెళ్తున్నాం అనుకోండి, యుద్ధంలో సైనికులు చూసారో లేదో టోపీ పెట్టుకుంటాడు, దానికి సంబంధించిన బట్టలు వేసుకుంటాడు. అలాగే పూర్వం వీటిలో అయితే మటుకు కత్తులు బల్లెలు ఇవన్నీ పట్టుకోవడానికి కవచాలు అవి వేసుకుంటుంటారు. ఆ కవచాలు లోపల వాడికి ఆ కత్తి అయినా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నమాట, ఓ రకంగా చెప్పాలంటే. అలాగా ఈ బుల్లెట్ ఎలాగైతే లోపలికి దిగడానికి అవకాశాలు లేవో, ఏదైనా సరే మనకి సంబంధించిన దోషాలు, మనకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే రామనామం చేసినట్టయితే మనకి వజ్రపంజరంలాగా కాపాడుతుంది, రామ కవచంలాగా ఏర్పడుతుంది. ఇక తర్వాత ఏం చెప్పాడు? అవ్యాహతాజ్ఞ. అవ్యాహతాజ్ఞ. అవ్య అంటే అవ్యమైన, అంటే దుర్భేద్యమైన, ఇంకా బాగా చెప్పుకోవచ్చు మనం. అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే. ఎలాంటివైనా సరే, అంటే సమస్య ఎలాంటిదంటే
ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడికి చేయలేరు. అయ్యబాబా వాడి చేత మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, లేకపోతే వాడు మన మీద యుద్ధంలో ప్రతిఘటించేస్తాడు, ఇలాంటివి ఏమైనా ఉన్నా అవ్యాహతాజ్ఞ సర్వత్ర లభతే, సర్వత్రా కూడా లభతే, సర్వత్రా అంటే ఎప్పుడూ కూడా లభతే జయమంగళం అన్నాడు. జయమంగళం అంటే నీకు జయ జయధ్వానాలు కలిగిస్తాడు. ఒక్క రామాన్ని నువ్వు రామనామాన్ని జపించినట్టయితే, ఒక రామనామం గురించి చెప్పుకున్నట్టయితే, ఒక రామ రక్షాస్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే, ఒక రామ రక్షాస్తోత్రం గురించి మనం తెలుసుకున్నట్టయితే, అంటే ఇది విన్నట్టయితే అది ఎలా పనిచేస్తుంది అంటే ఒక జయమంగళం అన్నాడు. అంటే జయాన్ని కలిగిస్తుంది, ఒక మంగళప్రదంగా ఉంటుంది. రామరక్షాస్తోత్రం ఏమిటి అంటే ఒక మంగళప్రదంగా మనకిక్కడ చెప్పబడుతున్నారు. ఇక ఇంకొక శ్లోకం దగ్గరికి వెళ్తే ఈ శ్లోకం విశేషం ఏమిటో చూద్దాం. ఆదిష్టవాన్ ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాం ఇమాం హరః. ఇక్కడ ఒక విశేషమైన మంత్రాన్ని చెప్పబడింది. ఏమిటి అంటే ఆదిష్టవాన్ యథా స్వప్నే. రామచంద్రమూర్తి నామం ఎలా ఉండాలట అంటే గురువుగారు చెప్తారు చూసారా, ఒక పాఠాన్ని చెప్పినప్పుడు వాడు పడుకొని లేచేటప్పటికి కూడా ఆ పాఠాన్ని చెప్పగలగాలి. అలాగా రామనామం ఎలా ఉండాలట అంటే పూర్తిగా మనం స్మరించినట్టయితే స్వప్నలోకంలో కూడా రామచంద్రమూర్తిని కానీ మనం ఏదైనా దుర్నిమిత్తాలు స్వప్నంలో కానీ దుర్నిమిత్తాలు ఏమైనా వచ్చినా కూడా ఇంకా ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఆ రామనామం ఎలాంటిది అంటే ఆ స్వప్నంలో వచ్చిన దుర్నిమిత్తాలను కూడా పోగొట్టగలదు, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంకొక ఎలాగంటే కలలో కూడా రామచంద్రమూర్తిని మనం విడిచిపెట్టక్కర్లేదు, రామచంద్రమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అదే చెప్తారు చూసారా, కళలో ఈ నీనామస్మరణలు అని చెప్పేసి రామదాసు గారు పాటలు పాడతాడు, కళలో నీనామస్మరణని. ఇంకా మీకు చెప్పాలంటే త్యాగయ్య గారు కూడా చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి. రామచంద్రమూర్తి చూడండి, ఆయన ఎలాగ ఇది చేస్తారంటే దొంగలు ఏదో ఆయన బంగారాన్ని దోచేస్తున్నారంటే రామచంద్రమూర్తి బంగారం నాదేమిటంటే రామచంద్రమూర్తే కాపాడుకుంటాడు. కానీ ఆ దొంగలు వచ్చి త్యాగయ్య దగ్గర చెప్తారు, ఏమిటో వాళ్ళిద్దరు అన్నదమ్ములు వస్తున్నారు కానీ వాళ్ళు బాణాలు వేస్తుంటే భలే ఉన్నదండి, వాళ్ళు చూపించరా అని త్యాగయ్య దగ్గరికి వచ్చి అడిగారు. అంటే ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం ఎలా ఉంటుందో అని. అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే స్వప్నే రామరక్షాం. బొతకౌశిక మహర్షి ఏం చెప్పారయ్యా అంటే నిద్ర నుంచి మేల్కొని వెంటనే తనకు కలలో ఉపదేశించిన, అంటే ఇక్కడ ఇద్దరు సన్నివేశాలను మనం చెప్పుకోవాలి. రామరక్షాస్తోత్రం, రామరక్షాస్తోత్రాన్ని చెప్పింది బుధకౌశిక మహాముని, కానీ రామతత్వాన్ని చెప్పిన వాళ్ళు, రామచంద్రమూర్తి గురించి చెప్పిన వాళ్ళు ఎవరు? ఇతపూర్వం విష్ణు సహస్రనామ స్తోత్రంలో వస్తుంది, శివుడు ఉపదేశించిన నామం. ఏమని? పార్వతీదేవి శివుడిని అడిగిందట. ఏమని అడిగింది? కేనోపాగేనలగున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతేర్పండితేర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. స్వామి, భగవద్గీత కన్నా ఏదైనా మంచిది, ఫలితాన్ని ఇచ్చేది అలాంటి నామం ఏదైనా ఉన్నదా అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ఫలితం దొక్కుతుందన్నారు. విష్ణు సహస్రనామాన్ని కూడా మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈవేళ. కాబట్టి విష్ణు సహస్రం కన్నా ఇంకేమైనా ఫలితం వచ్చేది ఏమైనా ఉందా అంటే అప్పుడు ఆ శివుడు ఉపదేశించాడు. ఏమని? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఆ రామనామాన్ని ఎలా చెప్పాడా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అందుకని ఇక్కడ మనకి శివుడు ఉపదేశించిన నామంగా రామచంద్రమూర్తి నామాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది ఎలా ఉండాలిట అంటే ప్రాతకాల సమయంలో రామనామాన్ని పారాయణ చేసిన కాదు,
నిత్యం రామ 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 అని అనుకున్నా కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం లభిస్తుందట. ఎలా లభిస్తుంది? తథా లిఖితవాన్. ఎక్కడ చెప్పాడండో ఈ లిఖితవాన్. లిఖితవాన్ అంటే రామనామ శబ్దాన్ని రాసినా కూడా, రామనామాన్ని జపించినా కూడా, రామనామాన్ని వ్రాసినా కూడా. లిఖితవాన్ ప్రాతః ప్రాతః ప్రబుద్ధో బుధకౌశిక. బుధకౌశిక మహర్షికి రామరక్షా స్తోత్రం అనుగ్రహించుగాక, అనుగ్రహించాడు. అంటే ఈయన ప్రాతఃసమయంలో ఆదిష్టవాన్ యథాస్వప్నే. ఇక్కడ దీనికి తాత్పర్యం మనం ఇంకొకలా తీసుకుందాం. ఆదిష్టవాన్ యథాస్వప్నే రామరక్షాం ఇమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధకౌశిక. ఇది విశేషంగా చెప్పబడింది. ఇంకా దీనికి ఇంకొకలాగా మనం అర్థం తీసుకుంటే, బుధకౌశిక మునికి ప్రాతకాల సమయంలో శివుడు ఉపదేశించిన నామంగా రామనామం చెప్పబడింది. అంతే కదా. బుధకౌశిక మునికి శివుడు ఉపదేశించింది ప్రాతఃసమయంలో చెప్పబడి ఉన్నది అని దీనికి అర్థం మనం చెప్పుకోవచ్చు. ప్రాతకాల సమయంలో కళలు వస్తాయి. ఆ కళల్లో స్వప్నంబున బుధకౌశికముని స్వప్నంలో శివుడు ఉపదేశించి రామనామానికి రామరక్షా స్తోత్రాన్ని గురించి కూడా చెప్పబడి ఉన్నది. ఇది రామచంద్రమూర్తికి సంబంధించిన విశిష్టత. ఇంకా ఏమిటి చెప్పాడయా అంటే బుధకౌశికమునికి, ఆ రామ కల్పవృక్షాణం విరామ సకలాపదాం. అంటే రామనామం ఎలాంటిదయ్యా అని మళ్ళీ మనకి ఇక్కడ ఒక విశేషం చెప్పబడుతున్నారు. ఎలాంటిదయ్యా అంటే ఒక కల్పవృక్షము. కల్పవృక్షము అంటే ఇక మీకు ఇక్కడ ఒక అర్థం చెప్పుకోవచ్చు. వినాయక వ్రతకల్పం, లేకపోతే వరలక్ష్మి వ్రతకల్పం, లేకపోతే రామదేవుని వ్రతకల్పం. అంటే దాని అర్థం ఏమిటి అంటే, కల్పము అంటే ఇక్కడ మనకి కామధేనువు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే ఏదైనా సరే అక్కడ అక్కడ ఆ వ్రతాన్ని చేస్తున్నది కామ్యంతో కూడుకున్నది కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తే మా ఇంట్లో లక్ష్మీదేవి బాగుండాలి, ఆవిడ అనుగ్రహం కావాలని వరలక్ష్మి వ్రతం చేస్తాం. లేకపోతే వినాయక వ్రతకల్పం చేస్తాం, లేకపోతే రామదేవుని వ్రతకల్పం చేస్తాం, లేకపోతే సత్యనారాయణమూర్తి వ్రతకల్పం చేస్తాం. ఇవన్నీ వ్రతకల్పాలు. ఇలాంటి కల్పాలన్నీ కలిపితే ఒక కల్ప వృక్షం అవుతుంది. అంటే ఇలాంటి కోరికలన్నీ కలిపి ఒక రకంగా చెప్పాలంటే అలాంటి కల్పాలన్నీ కలిపి ఒక కల్పితం అయితే అదే ఒక వృక్షం అయితే ఆ వృక్షం పేరే రామచంద్రమూర్తి. ఇక్కడ ఎంత బాగా చెప్పాడో చూడండి. అంటే ఆరామ కల్పవృక్షానం. కల్పవృక్షం ఎలాంటిదంటే నీ కోరిక, నువ్వు సత్యనారాయణమూర్తి వ్రతం చేయక్కర్లేదట, దేవుడిది వినాయక వ్రతకల్పం చేయక్కర్లేదట, లేకపోతే ఏ వ్రతాలు ఉన్నాయో ఇవేమీ చేయక్కర్లేదయా. ఒక రామనామ శబ్దాన్ని నువ్వు అనుగుణంగా నువ్వు తలుచుకుంటే ఆ రామ శబ్దాన్ని పఠించినట్టయితే, స్వప్నంలో చెప్పినట్టయితే కల్పవృక్షంగా నీకు పనిచేస్తుంది. అంటే నువ్వు ఏ కోరికైనా తీరుస్తుంది. అదే ఒక కామధేనువు అని మనం ఇక్కడ ఆరామ కల్పవృక్షాణ. ఆ రామచంద్రమూర్తి శబ్దం ఎలాంటిదయ్యా అంటే కల్పవృక్షము వంటిది. విరామ సకలాపదాం. ఏదైతే ఆపదలను ఉన్నాయో, మనకు వచ్చే ఆపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోగొడుతుంది. ఇంకా చెప్పాడు. ఏమని చెప్పారు? అభిరామ స్త్రీలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభు. ఈ రామనామం ఎలాంటిదే అంటే కష్టాలని ఉండవట. రామనామం దగ్గర ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రామనామాన్ని ఏదైనా సరే నువ్వు మనసా వాచా కర్మణ రామచంద్రమూర్తికి పూర్తిగా ఉన్నట్టయితే నీ దగ్గరికి కష్టాలు రానివ్వడు. ఇది మటుకు ఖచ్చితం. అది ఒక మంత్రం అక్కడ చెప్తున్నాను. అభిరామ స్త్రీలోకానాం రామ శ్రీమాంసన ప్రభు. ఆ రామచంద్రమూర్తి ఎలాగట అంటే త్రిలోకాభిరాముడైనటువంటి ఓ రామచంద్రమూర్తి శ్రీమాంసన ప్రభు. మాంసనం అంటే ఏమిటి? అక్కడ మీకు మనస్సు ఎరిగిన, మనస్సుకి
తిరుపతి ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి, ఇంకా త్రిలోకాలకి అయినటువంటి రామచంద్రమూర్తి. ఎక్కడైనా సరే రామచంద్రమూర్తి గురించి చెప్పడం ఒకవేళ, అలాంటి రామచంద్రమూర్తి ఏమి చేస్తాడంటే కష్టాలన్నది నీ దగ్గరికి దరిచేరవు, నీ దగ్గర వరకు రానివ్వడైనా, అందులో నోటౌట్ నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ ఇంకొక శ్లోకం కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏమిటయా విశేషం అంటే, ఎలా చూస్తాట రామచంద్రమూర్తి, తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో చీరకృష్ణాజనాంబరో ఫలమూల శినోదాంతో తాపసో బ్రహ్మచారిణో పుత్రో దశరథశ్యేతో భ్రాతరో రామలక్ష్మణో శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టో సర్వధనుష్మతాం రక్షః కుల నిహంతారో త్రాయేతాం నో రఘుత్తమం. అంటే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను మన వరకు ఎలా చూపిస్తాడయా అంటే, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ. ఆ రామచంద్రమూర్తి గొప్పల మాట ఇవన్నీ కూడా మంచి ఉన్నది అంటే రామచంద్రమూర్తి గురించే చెప్పాలి. ఎక్కడ మనం చెప్పింది రామాయణంలో ఎక్కడ చెప్పాడు? రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మారీషు. ఒక రాక్షసుడి చేత చెప్పబడి ఉన్నది రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరికి చెప్పాడు? రావణాసురుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు? రే బాబు, నువ్వు ఆయన జైలుకి వెళ్ళకు, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం ఏదైతే ఉంటుందో ఎలా అయితే ఉంటుందో అదే రామచంద్రమూర్తిరా బాబు, దానికి ఇంకొక రూపం ఏం లేదు, రామచంద్రమూర్తే ధర్మం అని. అందువల్ల రామచంద్రమూర్తి గురించి మనం ఏం చెప్తాం? తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో. తరుణో రూపం, మంచి మనస్సు గలవాడట రామచంద్రమూర్తి, మహాబలవంతుడట. తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో, పద్మపత్రములు నేత్రములు వంటి వాడు, విశాలాక్షో విశాల నేత్రములు కలవాడు. తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో చీరకృష్ణాజిరాంబరో అన్నాడు అక్కడ. అంటే నారచీరలు కట్టుకున్నాడు కదా ఎప్పుడు వనవాసానికి వెళ్తున్నప్పుడు. అప్పుడు రామచంద్రమూర్తిని కష్టమా కాదా? రాక్షసులను అందరినీ సంహరించడానికి వెళ్ళాడు నారచీరలు కట్టుకొని. ఇప్పుడు రాజ్యాభిషేకం చేస్తున్నాడు రామచంద్రమూర్తి. రాజు వేరు, నారచీరలు కట్టుకొని ఆ రాజు చూసారా రెండు మార్పులును. ముందుగా చిన్నబాలుడిగా వెళ్ళి మారీచ సుబాహుల్ని సంహరించాడు, తాటకని సంహరించాడు. యజ్ఞకర్త యజ్ఞభోక్త అయ్యాడు రామచంద్రమూర్తి. అదే రామచంద్రమూర్తి చీరకృష్ణాజిరాంబరు అంటే నారచీరలు కట్టుకొని వెళ్ళి 14 కరదోషరాజ రాక్షసులను సంహరించాడు, 14,000 మంది. తర్వాత రావణ కుంభకర్ణుల్ని, ఇంద్రజిత్తుని, ఇలాగ బోళ్ళంత మంది రాక్షసు జంబుమాలని, ఇలా బోళ్ళని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ సాధించుకొని వచ్చాడు నారచీరలు కట్టుకొని. అలాంటి రామచంద్రమూర్తి అనుగ్రహం కావాలి. మళ్ళీ కాదు ఇంకా అలా ఉండాలి రామచంద్రమూర్తి అంటే, ఒక రాజ్యాభిషిక్తుడై అయోధ్యారాముడి దర్శనం కావాలి, అయోధ్యారాముడి యొక్క అనుగ్రహం కావాలి. ఇది రామరక్షా స్తోత్రం ఎలాంటిదంటే, ఇలాంటి ఈ 3 రూపాల్లో ఉన్న రామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక, అది రామరక్షా స్తోత్రం అంటే, నాకు రక్షణని కలిగించుగాక. అక్కడ అది చెప్తున్నాడు వాడు. ఎలా ఉండాలట అంటే, ధనుద్ధారములు కట్టుకున్నవాడా, తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షు చీరకృష్ణాజినాంబరో ఫలమూలో. అంటే ఫలమూలాసులు తిన్నాడు. ఎప్పుడు తిన్నాడు ఈయన? వనవాసంలో ఉన్నప్పుడు తిన్నాడు. ఫలమూలో శినోదాంతో తాపసో బ్రహ్మచారిణో, తాపసులను కలుసుకున్నవాడు, తాపసుల్ని రక్షించినవాడు. తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో చీరకృష్ణాజినాంబరో ఫలమూల శినోదాంతో తాపసో బ్రహ్మచారిణో. బ్రహ్మచారుడు వీళ్ళందరినీ కూడా రక్షించాడు కదా రామచంద్రమూర్తి. రామాయణం చదివితే ఎంతైతే ఫలితమో ఒక రామరక్షా స్తోత్రం చదివి అర్థం చేసుకుంటే అంత ఫలితం ఇక్కడ. అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుచేత తాపసులు వీళ్ళందరినీ కూడా రక్షించిన వాడు రామచంద్రమూర్తి. ఇక ఇంకొకటి ఏం చెప్పాడు? తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో చీరకృష్ణాజనాంబరో ఫలమూల శినోదాంతో తాపసో బ్రహ్మచారిణో పుత్రౌ దశరథస్యైతో భ్రాతరో రామలక్ష్మణ. దశరథుడి యొక్క కుమారులైన రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇక్కడ రక్షించినట్టుగా మమ్మల్ని కూడా మీరు రక్షించండి. ఎవరిని రక్షించారు?
తాపసుల్ని, వనవాసంలో ఎవరెవరు ఉన్నారు, ఋషులు, తాపసులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ రక్షించడానికి ఏమిటి చేశాడు, రాక్షసులను సంహరించాడు. అలాంటి రామచంద్రమూర్తి నన్ను రక్షించుగాక. తరుణో రూపసంపన్నో సుకుమారో మహాబలో పుండరీక విశాలాక్షో క్షీర కృష్ణాజినాంబరో ఫలమూలసినో దాంతో తాపసో బ్రహ్మచారణో పుత్రో దశరథస్యేతు భ్రాతరో రామలక్ష్మణో. ఇంకా శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టౌ సర్వధనుష్మతాం. ఇక్కడ ఒక చిన్న శ్లోకం కూడా మనకి చెప్పబడి ఉన్నది. ఏమిటి? శరణ్యౌ సర్వసత్వానాం. శరణన్నవాడికి ఆయన ఖచ్చితంగా అనుగ్రహం ఇచ్చాడు. ఎవరా శరణన్నవాడు? సుగ్రీవుడు శరణు వేడాడు, విభీషణుడు శరణు వేడాడు. వాళ్ళని ఏమని చేశాడు? ఒకడినేమో లంక సామ్రాజ్యానికి రాజ్యాధికారం చేశాడు, ఇంకొకడిని సుగ్రీవుడిని దానికి సంబంధించిన రాజ్యానికి, ఆ కపిరాజు శ్రేష్ఠానికి సంబంధించిన రాజ్యానికి రాజుని చేశాడు. రామచంద్రమూర్తి శరణు కోరితే రామచంద్రమూర్తి శరణ్యం శ్రీరామ శరణం మమ అని ఎందుకంటే రామచంద్రమూర్తికి శరణు కానీ మనం కోరుకుంటే రాజ్యాభిషేకాన్ని కూడా మనకి చేస్తాడు అని మనం ఒక రకంగా మనం అర్థం చేసుకో. శరణ్యం సర్వసత్వానాం శ్రేష్టో సర్వధనుష్మతాం. అందులోకి ఇంకో విశేషం, రామచంద్రమూర్తి గొప్పతనం ఇదంతా కూడా ధనుష్మతాం అన్నాడు. ఏమిటి?